హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే సమ్మర్లో మంచిగా సాయంత్రం పూట వర్క్ నుంచి వచ్చిన తర్వాత ఇలా పాత పాటలు పెట్టుకొని చెట్లకు నీళ్ళు పోస్తూ అంటే అదొక థెరపీ లాగా ఉంటుంది. విత్తనాలు వేసినప్పటి నుంచి రోజు వాటి ప్రోగ్రెస్ చూస్తూ ఇట్లా మొలకలు రాగానే వాటిని చూసి ఎంత సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. సో అలా ప్రతి చెట్టు, ప్రతి ఆకు, పువ్వు చూసుకుంటూ ఐ స్పెండ్ మై ఈవినింగ్స్ అలా. ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఈ సొరకాయ మొక్కలు ఉంటాయి కదా, అవి మొక్కలు వచ్చిన తర్వాత ఏమని అడిగింది. అవి ఎంత డెలికేట్గా ఉన్నాయి, మళ్ళీ దీంట్లో ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఆమె దగ్గర ట్రాన్స్ఫర్ చేసే వరకు అవి చచ్చిపోతాయి కదా. అందుకే ఆమెకి సెపరేట్గా 2 దీంట్లో గింజలు వేసి మొలకలు వచ్చిన తర్వాత అమ్మాయికి ఇట్లనే ఈ పాట్తో సహా ఇచ్చేస్తా. సో ఇంత పెద్ద పాట్ మట్టితో నింపాలంటే చాలా మట్టి పడుతుంది కదా. సో ఏం చేయాలంటే ఈ కింద బాగానే ఇంతవరకు ఈ డ్రైడ్ లీవ్స్ తోటి నింపేసిన తర్వాత ఇప్పుడు మనం చెట్లు తెచ్చుకునేవన్నీ ఇట్లా ప్లాస్టిక్ పాట్స్ ఉంటాయి కదా, క్లోజ్. సో ఈ పాట్స్ని ఇట్లా పెట్టేసి దెన్ ఇప్పుడు దీని మీద పైన లేయర్ అంతా మంచి సాయిల్ తోటి నింపేస్తా. సో దీంట్లో ఇది పాలకూర పెట్టుకుందాం. ఫస్ట్ పాలకూర ఏం పెడతాంలే, కాస్కోలో ఇంత పెద్ద బ్యాగ్ వస్తుంది కదా స్పినచ్ ఎందుకు అనుకున్నా, కానీ చుక్కకూర ఎంత బాగా వస్తుందో చూసి ఫుల్ ఎంకరేజ్ అయిపోయి సరే పాలకూర కూడా ఆర్గానిక్ చేద్దాము అని. సో ఐమ్ గోనా పుట్ స్పినచ్ ఇన్ దిస్. ఈ ఫిగ్ ప్లాంట్ చూసిండ్రా, ఇంకా వింటర్లో భయంకరమైన చలి ఉంటాయి కదా, ఇంకా చచ్చిపోయింది అనుకున్నా, మొత్తం ఎంత డ్రై అయిపోయినాయి కదా. బట్ లక్కీలీ కింది నుంచి ఎంత మంచిగా ఆకులు వచ్చేసినాయి చూడండి. సో ఇంకెక్కువ వచ్చినాయి, దట్స్ గుడ్. సో ఇట్స్ సర్వైవ్డ్. అసలు బతుకుతుందా లేదా అనుకున్నా, ఈ పైవేమో అన్నీ ఇట్లా ఎండిపోయినాయి కానీ మంచిగా వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇంకొక ఫిగ్ ప్లాంట్ కూడా పెట్టినా, సో అది కొంచెం బెటర్ ఉన్నది, చిన్నది కానీ ఇలా. What are you doing, Mom? తొట్లన్నీ ఎక్కువ అయిపోయినాయని అమెజాన్లో ఒక స్టాండ్ కొన్నా. సో ఇప్పుడు స్టాండ్ ఫిక్స్ చేసి ఇట్లా 3 స్టెప్ స్టాండ్ సో ఫిక్స్ చేసిన తర్వాత చూపిస్తా. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివి సతీష్ హెల్ప్ లేకుండా చేసేద్దామని అనుకున్నా, కానీ స్క్రూస్ అన్ని అటు ఇటు పెట్టిన ఫైనల్లీ ఈయన వచ్చి హెల్ప్ చేయాల్సి వచ్చింది. How does it look? Good. Thumbs up. See, last week చెప్పినట్టు లిలీస్ స్టార్టెడ్ బ్లూమింగ్. మంచిగా అవే ఎవ్రీ ఇయర్ వచ్చేస్తాయి. సో చాలా వరకు ఇక్కడ చెట్లు సంవత్సరం పెట్టుకోవాలి. కొన్ని ఇట్లాంటివి పెట్టుకుంటే దెన్ ఇట్ డిక్రీజెస్ ద వర్క్ ఫర్ ద గార్డెన్. సో ఈ చుక్కకూర పెట్టి ఇప్పుడు 2 వీక్స్ అయింది, మంచిగా వచ్చింది, కానీ ఇంకొక వారం ఉంచుతా. అండ్ ఈరోజు మేము సాయంత్రం వెకేషన్కి వెళ్తున్నాం. సో అయితే ఇట్లాంటి పాట్స్ కొన్నా, ఇట్లా భూమిని ఇట్లా పెట్టేస్తే మంచిగా మెల్లగా అది వాటర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఈ ఏరియా అంతా పక్కింటి వాళ్ళకి చెప్పినా, బట్ అన్ని చోట్ల ఇల్లంతా చెట్లు పెట్టేసిన కదా, వాళ్ళు ఎక్కడ పోయాలని కన్ఫ్యూజ్ కాకుండా కొన్ని ఇట్లా పెట్టుకొని పోతున్నా, సో దట్ దే విల్ బి సేఫ్. లాస్ట్ ఇయర్ పోయి వచ్చే వరకు అన్నీ చచ్చిపోయినాయి, సో ఏడుపు వచ్చినంత పని అయింది. అందుకే ఈసారి ముందు జాగ్రత్తగా అన్నీ చేసుకొని పోతున్నా. ఇంకో 12 ఇట్లాంటివి అన్నీ నింపి అన్నీ పెట్టేసి మంచిగా వాటర్ చేసి పోతా. కొన్ని ఇట్లా పెట్టిన తర్వాత అసలు యాక్చువల్ చూస్తుందుకు కూడా బాగుంది, అవేంటో కలర్ఫుల్గా అట్లా. ఆ స్టాండ్ చేసినాక నా కొన్ని పూల చెట్లని ఇట్లా డిస్ప్లే చేసిన, ఎంత మంచిగా ఉన్నది కదా. సో ఇంకొక స్టాండ్ కూడా ఆర్డర్ చేస్తా ఇంకొక సైడ్కి, ఈయనకు తెలియకుండా. వారం రోజులైంది మేము వెకేషన్కి అని వెళ్ళి. సో ఇదైతే ఎంటీ అయిపోయింది అండ్ మంచిగా చెట్టు కూడా బతికే ఉంది. సో ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ఇట్. అమెజాన్లో కొన్నా మంచిగా ఇట్లా 12, ఇంకా వేరే చోట కూడా అన్నిట్ అవుట్ లైక్ దిస్ ఇట్లా చేసిపోయి పెట్టుకున్నా. సో ఇవన్నీ కూడా ఎంటీ అయిపోయినాయి అండ్ ఇట్ ఆల్ లుక్స్ గుడ్. ఇది సుక్కకూర అయితే రెడీ ఉన్నది. సో రేపు మంచిగా కట్ చేసేసి దీన్ని సుక్కకూర పప్పు చేసేస్తా ఆర్ పచ్చడి. ఇది యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం కుక్ చేస్తున్నా. సో ఇండియాకి కాల్ చేసి అత్తయ్యని రెసిపీ అడిగి తను చెప్పినట్టు చేసిన, చాలా బాగా వచ్చింది. పుల్లగా బాగుంది, సేమ్ ఇట్లా గోంగూర పచ్చడిలాగా, బట్ ఇట్ హ్యాస్ అ డిఫరెంట్ టేస్ట్. చాలా బాగుంది. ఇంట్లో వాళ్ళకి కూడా చాలా నచ్చింది. నేనైతే ఫుల్ హ్యాపీ. మంచిగా
ఇండియాలో దొరికే ఆకుకూర ఇక్కడ వండించి కుక్ చేసుకోవటం అంటే ఐ వాజ్ సో హ్యాపీ. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి కలుద్దాం. అంతవరకు కీప్ గార్డెనింగ్ అండ్ ఎంజాయ్ యువర్ సమ్మర్.